టుడే న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి తనిఖీలు, ఏకతాటిగా 3 గంటల పాటు పరిశీలన, బయటపడ్డ ఈసీజీ టెక్నీషియన్ల పని తీరు. అర్ధరాత్రి నుంచి కనపడిన సిబ్బంది, అత్యవసర చికిత్సా విభాగంలో ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ దందా పోలీసులకు అప్పగించారు. రోగులు, వారి సహాయకులు ఫిర్యాదుల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లుగా సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్సా విభాగాలను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో డొల్లతనం కనిపించిన చోటు వైద్యులకు, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, క్యాజువాలిటీ రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద ఒకరు మాత్రమే గుత్తేదారు ఉద్యోగి పనిచేస్తున్నారని చెప్పారు. రోగుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా మరొకరిని నియమించాలని ఆదేశించిన గుత్తేదారుడు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక అర్ధరాత్రి తనకు ఫోన్ చేసి సిబ్బంది పనిచేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా గమనించి మరొకరి సిబ్బందిని నియమించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత 6-7 నెలల నుంచి కూడా ఈసీజీ టెక్నీషియన్ రాత్రిపూట ఒకరు మాత్రమే పనిచేస్తున్నారని, మరొకరు అర్ధరాత్రి నుంచి విధులకు డుమ్మా కొడుతున్నట్లుగా పరిశీలనలో వెల్లడైందన్నారు. ఈసీజీ రీల్స్ లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇక ప్రతిరోజు ఈసీజీ రోల్స్ ఎవరిస్తున్నారు, అలాగే ఇండెంట్ ఎవరిస్తున్నారు, ఎవరి ద్వారా తీసుకుంటున్నారనే అంశాలపై విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈసీజీ రోల్స్ బయటకు తీసుకుని వెళ్లి దందా చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చిందన్నారు. ఇక దీనిపై వెంటనే విచారణకు ఆదేశించినట్లుగా ఆయన తెలిపారు. డిఏపీ వైద్యుడు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు సేవలు ఎవరు ఇస్తారు, పీజీలపై వదిలితే రోగుల పరిస్థితి ఏంటని గంట తర్వాత వచ్చిన డిఏపీ వైద్యుడిని ఆయన ప్రశ్నించారు. అత్యవసర చికిత్సా విభాగంలో అనధికారికంగా తిరుగుతున్న ల్యాబ్ టెక్నీషియన్ ను గమనించినట్లుగా చెప్పారు. అమాయక రోగుల వద్ద ల్యాబ్ పరీక్షల పేరిట ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని రోగుల సహాయకులు ఫిర్యాదు చేశారన్నారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ వద్ద వాక్యూ టైనర్స్ ఉండడంతో వెంటనే గమనించి అవుట్ పోస్ట్ పోలీసులకు అప్పగించినట్లుగా చెప్పారు. ట్రయల్ రన్ లో ఉన్న సిటీ స్కాన్ మిషన్ ఆయన పరిశీలించారు. సర్వీస్ ఇంజనీర్ తో మాట్లాడి వెంటనే రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆసుపత్రిని తనిఖీ చేస్తారని, మిషన్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆధునిక కేర్ యూనిట్ ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్రాంత ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. సిటీ ఎప్పుడైతే అప్పుడే నిన్న గొడవ అబ్బాయి కూడా చెప్తున్నాడు ఏమండి, నిన్న బాగా రెస్ట్ ఉంటారు గ్లోబల్ ల్యాబ్. నువ్వు అసలు గ్లోబల్ ల్యాబ్ ఏంటి? మా వాళ్ళు వచ్చారని చూపించాను. మన ఎవరు? మా వాళ్ళు ఏ చూపించాం? ఇంకా రాలా సార్తో ఒకసారి మాట్లాడతాను. ఏ సార్తో మాట్లాడుతున్నాం? ఎవరండి వినిపించినారు? అంటే కాదు చెప్పడానికి వచ్చాను. ఏం చెప్పడానికి వచ్చావు? మన పేషెంట్ వస్తున్నాను సార్, గ్లోబల్ ల్యాబ్ నుంచి లక్ష్మణ్ గారు. హౌస్ పోలీసు మీరు ఎందుకు వస్తున్నారు? రోజు ఎందుకు వస్తున్నారు? రోజు వస్తున్నాను. లక్ష్మణ్ సార్ ఎవడా లక్ష్మణ? గ్లోబల్ ల్యాబ్ అక్కడ కింద పడితే డొల్లమంటాడు, దొరుకుతావా? దేగమంటాడు, దిగుతావా? బట్టలకు తీసి తిరగమంటాడు, తిరుగుతావా? ఎందుకు పంపిస్తున్నాడు? ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంటే అక్కడ వస్తాయి మీకు. నువ్వెందుకు బెడ్లు ఎప్పుడు తిరగడు? ఎవరి తాలూకా అసలు? ఎవడా లక్ష్మణ్? వాడు ఎందుకు పంపిస్తాడు? వాడికి ఏం పని ఇక్కడ? ఇంకెవరండి ఇట్లాంటి వాడు వస్తుంది? ఇంకెవరున్నారు ఇక్కడ? ఎవరు? మీరు ఎవరిన పీజీలు ఎవరండి ఇక్కడ? మెడికల్ పీజీలు ఎవరు? మీరు ఎవరన్నా పిలుస్తున్నారా? టెస్టులు మీరు బయటికి రాస్తున్నారని మళ్ళీ బ్రహ్మదాని చంద్రశేఖర్ గారు మన అభివృద్ధి పెడుతున్నాడు. ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు? ఎవరో పిలుస్తారు, మీతో పాటు నిలబడి ఉన్నాడు. ఆ డాక్టర్ కన్నా డాక్టర్ మొబైల్లో నిల్చున్నాడు అక్కడ. ఇచ్చామా? ఎవరు ఎందుకు తిరుగుతున్నారు ఇట్లా మీరు? సార్ పంపించాను. ఇప్పుడు ఎంత టైం అయింది? ఇప్పుడు 11:30 అయింది. అర్ధరాత్రి మీకేం పని? మీ ఇళ్లలో పని చేసుకోకుండా జనం మంది పడి దోపిడీ చేయడానికి వచ్చారా? ఇక్కడ మా ల్యాబ్లో ఉన్నాయి కదా, మీరెందుకు? సార్ పంపించడం కదా. ఇక్కడ ఎవరు పిలిచారు చెప్పినా లేదు సార్, సార్ వాళ్ళు రోజు వస్తాం. నా రోజు లేదు సార్. అంతకుముందు ఉండేవాడు. రోజుకి ఒక డ్యూటీ చేశారు ఇక్కడ. రోజుకి ఒక డ్యూటీ అండి మీకు.
నాకు పంపిస్తే షుగర్ 24 ఉంది. అక్కడ ఉంటాను. నువ్వు ఎందుకంటే తిరుగుతున్నావు అని అడుగుతున్నాను. డబ్బులు కాజేయడానికి వచ్చావు. లేదు సార్. ఏమండి ఇతను ఏమన్నా బ్లడ్ సెంటర్ ఇక్కడ ఎవరికైనా శాంపుల్ తీసావు? లేదు. చెప్పు నీ జేబులో ఉన్నాయి. నీ జేబులో ఎంత వేరే ఆలోచిస్తాను సార్. అన్ని పట్టుకొని తిరుగుతున్నావు. లేదు సార్, ఎవరు లేదు సార్. ఇంకా ఈ జేబులో ఉన్నాయి. ఏం లేదు సార్. పర్లేదు చాలా మంది ఇంకా అది ఉన్నాయి. లేదు సార్, చాలా మంది జేబులో ఉన్నాయి. ఓకే ఇది ఎవరిది? ఎక్కడ తీసావు? ఫైనల్ ఇది ఎవరిదో కనుక ఎంత డబ్బులు ఇచ్చారు?